కరోనా సమయంలో భారత్‌లో మరణాలకు సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ వాదనని తోసిపుచ్చింది అధ్యయనాన్ని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున అధ్యయనాన్ని తోసిపుచ్చింది. కోవిడ్ కారణంగా 5.3 లక్షల మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. అయితే కోవిడ్ సమయంలో భారత్‌లో మరణాల సంఖ్య నివేదించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయనం తాజాగా వెల్లడించింది. 2020లో 11.9 లక్షల అధిక మరణాలు భారతదేశంలో చోటు చేసుకున్నట్టు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. ఇది తప్పుదోవ పట్టించే నివేదిక అని తేల్చి చెప్పింది. ఇందులో అధ్యయనం ఎవరు చేశారు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు భారతదేశంలో కరోనా సమయంలో జరిగిన మరణాల సంఖ్య మీద అధ్యయనం నిర్వహించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నివేదికను విశ్లేషించి భారత్లో కరోనా విజృంభణ సమయంలో అత్యధికంగా 11.9 లక్షల మరణాలు చోటు చేసుకున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. కొన్ని మీడియా కథనాలు ఈ అధ్యయనాన్ని ప్రచురించినాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ ఈ అధ్యయనాన్ని తోసిపుచ్చింది. దీన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అధ్యయనం చేసిన అంచనాలన్నీ తప్పుదోవ పట్టించేవి ఉన్నాయి. లోపభూయిష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదు. ఎన్ఎఫ్హెచ్ఎస్ నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేం. అంతేగాక దేశంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అత్యంత విశ్వసనీయమైంది. దేశంలో 99% మరణాలు ఇందులో రికార్డు అవుతాయి. దీని ప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74 లక్షలు పెరిగినాయి. అంతకుముందు 2 సంవత్సరాల్లోనూ 2018లో 4.86 లక్షలు, 2019లో 6.9 లక్షలు పెరుగుదల. మరణాల్లో ఇట్లాంటి అత్యధిక పెరుగుదల నమోదైంది. అయితే అధికంగా నమోదైన మరణాలన్నింటినీ కోవిడ్ మహమ్మారి కారణమని చెప్పలేం. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.